సార్ ఇంకోటి ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆహ్, అక్కడ గుడి దగ్గర ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన మైక్‌లో మాట్లాడడం జరుగుతుంది. పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పాస్ అవ్వడం జరిగింది. అందరూ అరిచారు. ఓకే. బానే ఉంది. దానికి కొన్ని ఛానల్స్‌లో మనం చూస్తుంది ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ కాదు. అదే జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారన్నా ప్రెస్ మీట్ పెట్టాడా? ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పక్కన ఎవరైనా ఎమ్మెల్యేలు ఎళ్ళినా గాని అంతకంటే ఎక్కువ అరుస్తారా అని చెప్తున్నారు వీళ్ళందరూ. కొన్ని ఛానల్స్‌లో మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 ఇయర్స్‌లో ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఓపెన్‌గా వచ్చానని క్వెషన్ చేస్తున్నారు. కాదండి, ఒక ముఖ్యమంత్రి ఉండి అంటే ప్రెస్ మీట్లు పెట్టలేదు అన్నది అయిపోయింది కదా. మీరు ఊరికే ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత కూడా 29 సార్లు ఢిల్లీ వచ్చిన తర్వాత రోజు ప్రెస్ మీట్లు పెట్టినా మీకు 23 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు కదా. అది కూడా ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ప్రెస్ మీట్లు పెట్టలే 11 స్థానాలు ఇచ్చారు, ప్రెస్ మీట్లు పెట్టారు 23 స్థానాలు ఇచ్చారు. ఈ రెండు చరిత్ర చెప్తుంటే ఇంక ప్రెస్ మీట్ పెడితే పెట్టబోతారు ఏడు చేయాలి చెప్పండి. మీరు అందరూ ప్రెస్ మీట్లు పెట్టారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సైతం. పోయిన 6 ప్రాణాలు వెనక్కొత్తాయా? మీరు ఏమైనా మీ పద్ధతులు మార్చి ఈవోని చైర్మన్ ఏమైనా సస్పెండ్ చేశారా? ఎవరు చిన్న జుజుబిగాలందరినీ సస్పెండ్ చేస్తే ఎవడెక్కాలి? సార్ వీళ్ళైతే సొంతంగా వెళ్ళి హత్య చేయలేదు కదా సార్. ఇప్పుడు ఇంకా అదొకటి తక్కువైపోయింది వాళ్ళ మొక్కలకి. ఇంకా అది కూడా చేసేమండి దరిద్రం వెళ్ళిపోద్ది. సో వీళ్ళ తప్పిదం డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అక్కడ ఏదో తెలివి ఉందండి అడుగుతున్నారు మీరు నాకు కంటిన్యూస్ గాను. ఒక విషయం చెప్పండి, ఆడు చేసిన పని తప్పురా బాబు అంటే మేము మర్డర్ చేసామంటే అసలు సర్వదర్శనం టికెట్ కొండ నుంచి కింద చేయడమే దానికి ఒక ప్రాపర్ వే లేకుండా చేసింది అంతకన్నా ఫండమెంటల్ బండ్లు ఇంకా ఉంటుందండి. అదే వాళ్ళ ఛానల్స్ లో వేసింది మిమ్మల్ని క్వశ్చన్ ఆ ఛానల్ చూసి చెవుడు వినొద్దు చెడు కానొద్దు 3 మంకీ స్టోరీలు ఇవ్వాలి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను రకాలు చూస్తే ఉన్న చెవులు కళ్ళు పోతాయి సార్. నోరు కూడా శుద్ధంగా రాదు. నేను చెప్తున్నా, అదే చెప్తున్నా, నిజాన్ని కూడా చెప్పరాడు. వీడికి నచ్చింది ఒక కథ డిరైడ్ చేస్తాడు, ఆ కథను మనం వెళ్ళాలంటే ఎక్కడవుతుంది? ఆడ చచ్చిపోయారా బాబు, డైరెక్షన్ చైర్మన్ ఇచ్చారా బాబు అంటే అలా డిఎస్పీని సస్పెండ్ చేశారు. ఎంత గొప్ప పని చేశారు సార్ అని భజన చేసుకున్నాడు కూర్చుని ఇప్పుడు పొద్దున్న దాకా. వీళ్ళందరూ ఒక ఎత్తే భాను ప్రకాష్ రెడ్డి ఫోటోల కోసం ఏమైనా పదవులు సంపాదిస్తాడు ఆయన, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎవరైనా విఐపీలు వస్తే రిసీవ్ చేసుకోవడానికి ఉంటాడు అక్కడ. ఓ బీజేపీ పరంగా ఉన్నాడు, నిజంగా ధర్మ పరిరక్షణకు ఉంటాడు. ఇక్కడ వచ్చినప్పుడు కూడా మాట్లాడేటండి పితురులు చెప్పుకుంటూ శాడీలు చెప్పుకుంటూ తిరుగుతాడైనా. ఏ ప్రభుత్వం ఉంటే ఏమైనా పోస్ట్ ఇస్తే దానికి తగ్గట్టుగా చూడలు. సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 10 రోజులు జరిగింది కదా సార్, 10 రోజులు అయితే లాస్ట్ 10 రోజులు జరిగింది. ఉదాహరణకి చైర్మన్ డెసిషన్ 10 రోజులు అని చెప్పాడు కదా సార్. మరి చంద్రబాబు వచ్చి కాంట్రడిక్షనే కదా. అదేంటి ఏకాదశి ద్వాదశే కదా ఇంపార్టెంట్, ఇవన్నీ ఏడు పెట్టారు ఆయన నేను అన్నా. అదే సార్ చెప్తున్నాను, ఇవన్నీ వాళ్ళకి నిలకడలేదు అంటే ఎవరికెవరికే కోఆర్డినేషన్ లేదు. ఓ దేవాదాయ శాఖ మంత్రి ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడంటే దేవాదాయ శాఖ మంత్రికి కూడా తెలియనట్టే కదా. ఈయన నియమించిన టీటీడీ చైర్మన్ తీసుకునే బుర్రతక్కువ నిర్ణయాలకి ఈయనకి సంబంధం లేదని అర్థమే కదా. ఈవో తలా తోక లేకుండా పనిచేస్తున్నాడు దానికి కూడా వీళ్ళకి సంబంధం లేనట్టే కదా. అంటే ఓవరాల్గా ద ప్రైమరీ ఫంక్షన్ ఈస్ సభకు నమస్కారం, ఎగ్జిక్యూషన్ చావుల దాకా లీడ్ అవుతుంది. అంటే తలా తోకలన్నీ డెలిబరేషన్సే కదా. ఇంకా డైరెక్ట్గా ఒకటి మటర్ చేయాలి దీనికి తోడు, అదే కదా దాని అర్థం. సార్ అంటే ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి కథలు చెప్పేసి తినేస్తారంటే నేను విన్ను, నేను మోమాట లేకుండా ఇలా మాడతాను, మా అయితే జైలు పెడతారు, చంపేస్తారు, లేకపోతే ఇంటికి వచ్చి కొడతారు. ఈ మూడింటికి సిద్ధపడే ఉన్నా, నాకేం మోమాటలు లేదు. సార్ అదే కొన్ని ఛానల్స్లో ఏమైనా సారంటే ఈ 10 రోజులు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 14 to 19 ఒకటి 2 రోజులే ఉండేది. ఈ 10 రోజులు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇది మొత్తం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండిలో ఉన్న డబ్బుల కోసం ఆ చందాల కోసం దాన్ని ఆశపడ్డారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 కోట్లు కానీ 1200 కానీ అవి మొత్తం బదిలీ చేశారు. కారణం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సార్ ఒక్క మాట చెప్తాను సార్, ఏమనుకోకండి. కడుపుకి అన్నం తినమాట సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్క్ హిమ్ టు ఈట్ సమ్ ప్రాపర్ రైస్. గడ్డి తింటే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే దేవదేవుడు హుండీలు వేసింది ఎవరికైనా జేబులోకి వెళ్తున్నాయి అంటే దానికన్నా బుద్ధి తక్కువ మాట ఇంకోటి ఉంటుంది. ఎందుకంటే పరకామణి సేవ అంటే భక్తుల్లో ర్యాండమ్గా కొంతమందిని ఎంచి అక్కడ నిలబెట్టి వాళ్ళ సమక్షంలో కౌంటింగ్ జరుగుతుంది, వాళ్ళ సంతకాలు తీసుకుంటారు. పాయింట్ 1 అది వదిలేండి. ఇంకోటి సార్ మాట్లాడారు మీరు, ఇవాళ హుండీలో డబ్బులు అంటే మనకి ఒక అనుభూతి ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి ఎలన్ సాలీ, లూయి ఫిలిప్స్ ఇలాంటి షర్ట్స్ అన్నీ ఉంటాయి. ఒక సామాన్యుడు ఎక్కడో దొరికింది ఎలన్ సాలీ ఇలాంటి షర్ట్ అని ఒక రిప్లికా, అది కొనుక్కుని తృప్తి పొందుతుంటాడు. అవునంటారు కదంటారా? అలాగే వైకుంఠ ఏకాదశి దర్శనం అన్నది ఆ రోజే నిజమైన పవిత్రమైన రోజు ఇవాళ. ఈ దర్శనం భాగ్యం, అలాంటి అనుభూతి ఇంకొక 10 రోజులు ఎక్స్టెండ్ అయింది అనుకోండి సార్. ఓ సామాన్య మానవుడు వెళ్తాడు, అరే వైకుంఠ ఏకాదశి రోజు ఇలా ఉంటుందట్రా, ఇంత పువ్వులు ఉంటాయట, ఇలా ఉంటాయని ఉదాహరణకి అవన్నీ చూసుకొని వచ్చాడు అనుకోండి, హౌ హీ ఫీల్స్. అంటే ఓ ఫీల్ ఫ్యాక్టర్ కొన్ని లక్షల మందికి ఒక ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ప్రజలకు అవకాశం కల్పిస్తే నీకు నచ్చట్లేదు, ఇది జరిగింది కాబట్టి. మరి నీ చైర్మన్ 10 రోజులు ఎట్టాడు కదా,
అలా శ్రీవాణి దర్శనం తూచ్చు, శ్రీవాణి దర్శనం వద్దు అని మళ్ళీ టీటీడీ బోర్డుకే డబ్బులు కట్టేలా చేసి ఆ దర్శనం అయితే ఉంది, అది ఎత్తిలే. మీకు తెలుసా తెలీదా? ఎందుకంటే ఆ శ్రీవాణి దర్శనం త్రూగా వచ్చే డబ్బులతో ఎన్నో వేలాది గుళ్ళకి టీటీడీ తరఫున ఎక్కడ పడితే అక్కడ టీటీడీ దేవస్థానం, ఇప్పుడు చూడండి ఎన్టీవీ ఎదురుగుండా ఉన్నది గుడి, అలాగే అమరావతిలో కట్టింది, కలకత్తాలో కట్టింది, ఢిల్లీలో కట్టింది, కాశ్మీర్లో కట్టింది. ఇలా గుళ్ళు కట్టడానికి వినియోగిస్తున్నారు ఆ 10,000 రూపాయలు ఏదైతే దర్శనం. కానీ ఈ లేడీ చెప్పిన కథ ఏంటి, జగన్మోహన్ రెడ్డి నేల మాలిగిలికి వెళ్ళిపోతుంది. అబద్ధాలు, ఎందుకంటే అబద్ధాలు ప్రూవ్ చేయలేరు కదా. అసెంబ్లీ సాక్షిగా అశ్వత్థామాత కూర్చున్నాడు చిన్న మాట, అని చెప్పినా సరే 110 కోట్లే అయిందట అని అబద్ధాలు చెప్పవచ్చు అనుకుని భ్రమల్లో బతుకుతున్న వాళ్ళు. దానికి తోడు తపేలా ఛానళ్ళు ఉంటాయి. ఒకడు పౌడర్ డబ్బా వేసుకుని కూర వండుతాడు, వీళ్ళేమో పందారం పెడతారు. అంచేత మీరు వాళ్ళని చూసి నిజాన్ని ఒకసారి ఎక్కడ ఉంటాడు సార్, ప్రజాశక్తి కొన్ని పేపర్లు ఉన్నాయి, నిజాలు రాస్తున్నారు, అవి చదవండి. అవి చదివితే వాస్తవం ఏంటో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం చదువుకున్న, మనం కూడా జర్నలిజాలు చదివాం కాబట్టి బుర్ర వాడచ్చు. అంతేగాని వాళ్ళకి పౌడర్ వేసుకొని కూర్చుంటే జర్నలిస్ట్ అనే వాళ్ళు ఉంటారు. కుల ప్రాతిపదిక మీద వీడు మావాడేం చెప్పేవాడు, జర్నలిజం దగ్గర ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో డిబేట్లు డైపర్లు వేసి కూర్చుంటారు కాబట్టి 2 గంటలు స్టామినా ఉన్నట్టుగా పూచుకుంటే నేను మీరు డైపర్ వేసి కూర్చున్నా 3 గంటలు మాడవచ్చు. అవి ప్రాతిపదికలు కాదు. నిజమేంటి, ఆ పక్క ఛానల్ మీద కడుపు మంట మడితే నిజాలు చెప్పినట్టుగా నటించడం ఒకటి ఉంటుంది, ఒరిజినల్ నిజాలు చెప్పడం ఒకటి ఉంటుంది. మీకు అర్థమైందా? అవును, అది లెక్క సార్. ఇదే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు బయట రావాలంటే కానీ తెలియకడుతున్నాను పిలిచి టీడీపీ వాళ్ళు ఏం ఆడుకున్నారో ఒకరితో వాళ్ళంటే నేను రోజు వెళ్ళాలి చుట్టూ తిరిగి వాళ్ళు ఏం ఆడుకున్నారు నేను వచ్చి విశ్లేషించాలి సార్. అంటే వాళ్ళు ఏం ఆడుకున్నారు మాకు తెలియదు, మీకు ఎవరు చెప్తారో నాకు తెలియదు. మీరు ఆ తపేలా ఛానల్ చూస్తున్నట్టుకున్నారు, వస్తున్నట్టుకున్నారు, దాన్ని బట్టి చెప్పేసుకుందాం అంటే నాకే అభ్యర్థం. ముందు అది చెప్పండి, డిస్క్లైమర్ చేసినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక శవం లేస్తేనే బయటకు వచ్చి ప్రశ్న పెడుతున్నారని వాళ్ళు అంటారు. అందుకనే మిమ్మల్ని ఆ రోజు బర్త్డే అని చెప్పి రోజు పెళ్ళి అని చెప్పి వెళ్ళండి సార్, బూర్లు గారెలు తినడానికి వస్తాడు. ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడు ఒక కష్టం అన్నప్పుడు పరిగెట్టుకు వెళ్ళినాడు ప్రజానాయకుడు అంటారు. అంతకన్నాడు అలా బూరెడతాడు గారెడతాడు, ఇంట్లో బర్త్డే ఫంక్షన్ అంటే వెళ్ళినాడు నాకు తెలిసి నాయకుడు అంటారు. నియోజకవర్గంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు అభం శుభం అన్ని కార్యక్రమాలకి పరిగెడతారు. అలా ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాడు, అపోజిషన్ స్టేటస్ ఉన్నాడు, లేనోడు. పోనీ మీరు ప్రకారం ఒక రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడికి ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఫస్ట్ పరిగెట్టడం అనేది ప్రాథమిక ధ్యేయం. దాన్ని కూడా కాదంటే ఎట్లా సార్? ఇదేంటి నాకు అర్థం కాదు, ఇదే విపరీతం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.